పంటల నుండి వచ్చే కూరగాయలు, ఆకుకూరల నిల్వలను పొడులుగా మార్చుకొని మార్కెట్లో అమ్ముతున్నారు. దీని ద్వారా రైతులకు మేలైన ఆదాయం లభిస్తుందని భువనగిరి జిల్లాకు చెందిన ఎఫ్పిఓ నిర్వాహకులు శ్రీనివాస్ అంటున్నారు. మా దగ్గర వచ్చేసి 500 మెంబర్స్ రైతులు ఉన్నారు. వాళ్ళకు ముఖ్యంగా రసాయన ఎరువుల వాడకం నుండి సేంద్రియ పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేసేలా మేము వారికి ప్రోత్సహిస్తున్నాము. ఏ రైతులు ఉన్నారో వాళ్ళు ఏ పంటలు పండిస్తున్నారో వాళ్ళకు అనుగుణంగా వారికి ప్రోత్సహిస్తూ వారు పండించిన పంటలను మేము కలెక్ట్ చేసి వారికి వాల్యూ అడిషన్ అంటే ఏదైతే ఆ పంటను తీసుకొచ్చి దాన్ని విలువ జోడించి మేము సేల్ చేస్తున్నాము. అదేవిధంగా మా దగ్గర అమ్మయ్య కృషి వికాస కేంద్రం, జిట్టా బాలెడ్డి అండ్ జిట్టా జ్యోతిరెడ్డి వాళ్ళు మా దగ్గర మొత్తం ఆర్గానిక్ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అందులో భాగంగా ఏదైతే రైతులు ఇంకొకటి మేము ముఖ్యంగా ఏంటంటే ఏ రైతు అయితే పండించిన పంట ఖరాబ్ కాకుండా ఉండడానికి, అదేవిధంగా పండించిన పంట నష్టపోకుండా ఉండడానికి ముఖ్యంగా ధరలు లేనప్పుడు లేని టైంలో పండించిన పంట ఏం చేయాలి అది దృష్టిలో ఉంచుకొని దానిలో భాగంగా ఏదైతే పంట పండిందో ఆ పంట రైతు తన పంటను డ్రై చేయాలి. టమాటో ఉంది, ఇది వంకాయ అండి. ఈ వంకాయ ఏంటంటే మనం దీని ధర తక్కువ ఉన్నప్పుడు దానిని ఎండబెట్టి ఒరుగు చేసుకొని నిల్వ ఉంచుకుంటే అది మళ్ళీ ఇది వేరే కస్టమర్స్ కానీ వేరే వాళ్ళకి అమ్ముకుంటే అది అంత విధంగా మనకు మళ్ళీ లాభం పొందుతారు. అదేవిధంగా మళ్ళీ ఇది ఇందులోనే ఈ దొండకాయ ప్లస్ ఈ పచ్చిమిర్చి ఒరుగు అండ్ తర్వాత మునగాకు. ఈ ముఖ్యంగా ఏంటంటే ఈ రోజులలో మునగాకు పొడి చాలా ఫేమస్ అవుతుందండి. ఇది మొత్తం ఇది ఆర్గానిక్ అంటే ప్రకృతి పరంగా చేసిన పంటలు ఇవి అన్నీ మా దగ్గర మా అమ్మయ్య కృషి వికాస కేంద్రంలో ఉంటాయి. ఆదిలాబాద్ జిల్లాలో కాటన్ పండించే రైతులు ఎక్కువే. అందులో కాటన్తో పాటు వీటి ఆధారిత ఉత్పత్తులను కూడా తయారు చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండల ప్రాంతానికి చెందిన ఐఎఫ్పిసి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ నిర్వాహకులు కాటన్ ద్వారా విభిన్న రకాల ఉత్పత్తులను తయారు చేస్తున్నామని జోసెఫ్ దయాకర్లు అంటున్నారు. ఇంద్రవెల్లి ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ 2016 లోపల స్టార్ట్ చేయడం జరిగింది. మా ఎఫ్ఈఓ లోపల 837 మంది ఫార్మర్ షేర్ హోల్డర్స్ ఉన్నారు మా దగ్గర. వాళ్ళ నుండి ఈ గోధుమ కానీ, తర్వాత జొన్నలు కానీ, తర్వాత కాటన్, జవార్, సామలు, సజ్జలు వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని తర్వాత మేము వాళ్ళకి తిరిగి ఇస్తాం అన్నట్టు. సీజన్లో వసూలు చేస్తాము, ఆన్ సీజన్లో ఇస్తామన్నట్టు విత్తనాలు. కాటన్ వాళ్ళు పండించిన తర్వాత మాకు నవంబర్, డిసెంబర్ లోపల మొత్తం తీసుకొచ్చి మా కంపెనీలో ఇస్తారన్నట్టు వాళ్ళు. తర్వాత వాళ్ళకు తిరిగి మేము ఇచ్చిన బాకీ మాకు కట్ చేసుకొని మిగతా డబ్బు వాళ్ళకి తిరిగి ఇచ్చేస్తాం అన్నట్టు. మా దగ్గర సోయా, టమాటా, తర్వాత గోధుమ, బాజ్రా, చెన్నా, జవార్ ఇవి పండిస్తాం అన్నట్టు. కాటన్ 7-8 వెరైటీస్ పండిస్తాం అన్నట్టు మేము. అదంతా మా షేర్ హోల్డర్స్ మా దగ్గరికి తీసుకొచ్చి ఇస్తారు, మొత్తం తీసుకొచ్చి. దాన్ని మళ్ళీ మీది అక్కడ జిన్నింగ్ మిషన్ కూడా ఉంది, జిన్నింగ్ ఫ్యాక్టరీ కూడా ఉంది. దాంట్లో మొత్తం మేము ప్రెషింగ్ చేయించుకొని ఈ కాటన్ సీసే వాళ్ళకి సప్లై చేస్తాం అన్నట్టు. సీసే వాళ్ళు తీసుకుంటారు అది. కాటన్ సీడ్ రెండు కూడా వాళ్ళు సీసే వాళ్ళు తీసుకుంటారు. మళ్ళీ దాంతో ఈ బెల్ తయారు చేస్తాం అన్నట్టు. ఈ బెల్ ఒక కుంటల్ 65 కేజీలు ఉంటాయి అన్నట్టు. ఒక బెల్ అయితే 5 క్వింటల్ కాటన్కు ఒక బెల్ తయారవుతుంది. దీని రేటు 2 కలిపితే ఒక కాండి అంటారు. ఆ కాండికి 65,000-70,000 రూపాయలు ఏమో క్వింటల్ బయట వెళ్ళిపోతుంది అన్నట్టు. కాటన్ ఏమో సీసే వాళ్ళు 7,100 రూపాయలతోటి మేము తీసుకుంటాము. మళ్ళీ ఈ సీడ్ అనేది కాటన్ నుండి సీడ్ వెళ్ళింది డిఎన్టీ అక్కడ పక్కకు ఉంది కదా, ఆ కంపెనీకి ఆయిల్ మిల్క్ సప్లై చేస్తాం మేము. అది అక్కడ నుండి వాళ్ళు మళ్ళీ 3-4 వెరైటీలు తయారు చేసుకొని వాళ్ళు బయట సప్లై చేసుకుంటారు. కాటన్ ఈ సంవత్సరం అయితే 70,000 క్వింటల్ మేము తీసుకున్నాము. తర్వాత 9,600 బెల్స్ తయారు చేసినాం. బెల్స్ తయారు చేసి బయట అమ్మేసడం జరిగింది. గుడియాత్మూరులో తోషం, పునగూడ, తోయగూడ, తెలంగాణగూడ, గుడియాత్నూర్, దామన్గూడ, ముత్నూర్, జవహర్నగర్, కొల్లారి, మన్నూర్ ఫార్మర్స్ 636 మెంబర్సు మా కంపెనీలో షేర్ హోల్డర్స్ ఉన్నారు. వారు పండించే పంట పత్తి గింజలతో మాకు ఆయిల్ మిల్లు ఉంది. ఆయిల్ మిల్లు పత్తి గింజలు 30 రూపీస్ కేజీ. ఒక కుంటలకు 12 లీటర్స్
ఆయిల్ మన ఆయిల్ మిల్లు ద్వారా వస్తుంది. ఇప్పుడు మన ఆయిల్ మిల్లులో ఓన్లీ కొద్దిగానే ఫిల్టర్ అయింది. తర్వాత ఇంకా ఈ ఫిల్టర్ కొరకు మనం బయట మార్కెట్కి తీసుకెళ్లాల్సి ఉంటుంది. దీని ఉపయోగం తర్వాత మనకైతే సన్ఫ్లవర్స్ అటువంటివి అయితే లేవు. మనం తినడము ఇదే పత్తి గింజలది ఇంకా తింటున్నాం కావచ్చు, మనకైతే తెలియదు. మన దగ్గర ఆయిల్ మిల్ ఉంది. తర్వాత వేస్ట్ కాకుండా ఇది కాటన్ కేకు ద్వారా పశువులకు దానా దీనివల్ల పాల ఉత్పత్తి అనేది ఇంప్రూవ్ అవుతుంది. ఎక్కువ పాలు రావడానికి మన ఆవులకు గేదెలకు తినబెట్టడానికి దానికి ఆరోగ్యపరంగా ఇది చాలా ఉపయోగపడుతుంది. 1 kgకి 27 రూపీస్. ఇది ఇవాళ రేటు 87 రూపీస్ లీటర్స్. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాల్టి నేలతల్లి కార్యక్రమం. నమస్తే.